జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పదవి పొడిగించింది కేంద్రం. వరుసగా మూడోసారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ధోవల్కు అవకాశం ఇచ్చింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎన్ఎస్ఏ బాధ్యతలు చేపట్టారు అజిత్ ధోవల్. ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరొందిన ఆయన మోడీ సర్కార్కు పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పదవి పొడిగించింది కేంద్రం. వరుసగా మూడోసారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ధోవల్కు అవకాశం ఇచ్చింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎన్ఎస్ఏ బాధ్యతలు చేపట్టారు అజిత్ ధోవల్. ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరొందిన ఆయన జాతీయ భద్రతా పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పదవి పొడిగించింది కేంద్రం. వరుసగా మూడోసారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ధోవల్కు అవకాశం ఇచ్చింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎన్ఎస్ఏ బాధ్యతలు చేపట్టారు అజిత్ ధోవల్. ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరొందిన ఆయన జాతీయ భద్రతా పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పదవి పొడిగించింది కేంద్రం. వరుసగా మూడోసారి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ధోవల్కు అవకాశం ఇచ్చింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎన్ఎస్ఏ బాధ్యతలు చేపట్టారు అజిత్ ధోవల్. ఇండియన్ జేమ్స్ బాండ్గా పేరొందిన ఆయన జాతీయ భద్రతా పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.